ఫ్రెండ్స్, గులాబ్ జాములు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఫస్ట్ టైం పాలను ముందుగానే కాచుకొని చల్లారినాక కొంచెం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. నెయ్యి లేకపోతే డాల్డా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న దాన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసుకోవాలి. ఆ పిండిని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు పంచదార వేసుకోవాలి. పాకం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అవి ఆ పిండి ఉంది కదా, అది చిన్న చిన్న ఉండల కింద చుట్టుకుందాం. ఇలా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బాగా అయిపోయినాయి ఫ్రెండ్స్. వీటిని అయితే పాకంలో వేసుకున్నాం. పాకంలో అయితే వేసుకొని ఇలా అనుకోవాలి. మా ఆయనకైతే ఇచ్చాను ఫ్రెండ్స్. బాగున్నాయి అంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే.